రాయపూడిలో అగ్ని ప్రమాదంపై చంద్రబాబు సమీక్ష. ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు ఘటనపై లోతుగా విచారణ జరపాలని అధికారులకు ఆదేశం. రేపు అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో వైఎస్ జగన్ సమావేశం. ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత భేటీ. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న జగన్. ఆర్టీసీ కార్మికుల చర్చలు వాయిదా. జేఏసీ నేతలకు సమాచారం ఇచ్చిన లేబర్ కమిషన్. చర్చల వాయిదాతో రేపు ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం. మీటింగ్ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన. శ్రీ సత్యసాయి జిల్లా గుడ్డంపల్లి గ్రామంలో అరుదైన ఘటన. రాతి గుండు కింద తవ్వకాల్లో బయటపడ్డ నంది విగ్రహం, శివలింగం. విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న ప్రజలు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మాల్లో అధికారుల దాడులు. చికెన్ సెంటర్లు, హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు. అక్రమంగా వినియోగిస్తున్న 40 డొమెస్టిక్ సిలిండర్స్ పట్టివేత. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను అడ్డుకునేందుకు ఎస్ఐ శ్రీశైలం ప్రయత్నం. పోలీసు వాహనాన్ని ట్రాక్టర్తో ఢీకొట్టి పరార్. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఘటన. ట్రాక్టర్తో పాటు యజమానిని పట్టుకునేందుకు పోలీసుల గాలింపు. నల్గొండ జిల్లా పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాల్లో కలెక్టర్ చంద్రశేఖర్ పర్యటన. ప్రాథమిక పాఠశాల, పల్లె దవాఖానా, అంగన్వాడీ కేంద్రం పరిశీలన. గ్రామస్తులు, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కరిస్తామని హామీ. హైదరాబాద్ నేరేడ్ మెట్లో నకిలీ వైద్యుడు అరెస్ట్. బీడీఎస్ ఫేక్ సర్టిఫికెట్లతో 20 ఏళ్లుగా వైద్యం అందిస్తున్న రమేష్. నిందితుడి చికిత్సపై అనుమానం రావడంతో అధికారుల సోదాలు. రమేష్ 10th కూడా పాస్ కాలేదని తేలటంతో అరెస్ట్ చేసిన పోలీసులు. తిరుపతి జిల్లా చంద్రగిరి కోట వద్ద క్షుద్ర పూజల కలకలం. కోట పడమర రాజగోపురం ప్రవేశద్వారం వద్ద క్షుద్ర పూజల ఆనవాళ్లు. ఘటనా స్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టిన దుండగులు. భయాందోళనలో చంద్రగిరి కోట పరిసరాల ప్రజలు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల తొలి రోజు విచారణ పూర్తి. 3 నిందితులను విడివిడిగా ప్రశ్నించిన సిట్ బృందం. డ్రగ్స్ వ్యవహారంలో వెలుగులోకి మరో డ్రగ్స్ పెడ్లర్ పేరు. రేపు నిందితులను ఫామ్ హౌస్కు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్న సిట్ బృందం. బంగారం ధరల్లో ఒడిదుడుకులు. 3 నెలల్లో 10 గ్రాములపై దాదాపు 60,000 పడిపోయిన పసిడి ధర. ఇవాళ 12,858 దగ్గర ట్రేడ్ అవుతున్న 22 క్యారెట్ల గోల్డ్ ధర. సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు. పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలన్న ధర్మాసనం. వివక్ష చూపటం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య. ఇక మహిళలకు ప్రమోషన్లు, పూర్తిస్థాయి పెన్షన్. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం ప్రధాని అధ్యక్షతన భేటీ. పలు కీలక అంశాలపై చర్చ.
ఇండియన్ రైల్వే కీలక మార్పులు, ప్యాసింజర్లకు ఊరట, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేసేందుకు కఠినతరం చేసిన రూల్స్. రైలు బయలుదేరటానికి 8 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే నో రిఫండ్. ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు.